అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనాథ్ గారు, ఎండి హోమియోపతి. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, నవ్వే డేస్ ఈ మలబద్ధకంకి సంబంధించి కూడా చాలా సఫర్ అవుతున్న మేజర్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. కంటి నిండా నిద్ర పట్టాలి, తిన్నది డైజెస్ట్ అవ్వాలి, అది టైంకి వెళ్ళిపోవాలి, ఇదంతా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బట్ ఈ సైకిల్ ఎక్కడో ఈ జనరేషన్లో చాలా డిస్టర్బ్ అవుతూ ఉంది. సో ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈజీ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? అలాగే అసలు ఎందుకు ఈ నవ్వేడేస్ ఈ మేజర్ ప్రాబ్లం ఇది ఎక్కువగా ఎందుకు చూస్తున్నాం? తప్పకుండా అండి. రెగ్యులర్గా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అనేందుకు సంకేతమే మోషన్ అనేది ఫ్రీగా ఉండడం, అంటే మలబద్ధకం లేకపోవడం అనేది వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అనేందుకు సూచన. సో సగటున ఇండియన్స్కి రోజులో 1 నుంచి 3 టైమ్స్ వరకు 1 to 3 టైమ్స్ అనేది స్టూల్స్ పాస్ చేయడం అనేది అత్యంత కామన్. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాటు అటువంటివి, కారము, మసాలా, మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వాడుతుంటాం కాబట్టి సగటున 1 to 3 టైమ్స్ ఇస్ కామన్. పాశ్చాత్య దేశాల్లో లైక్ యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, వీటిలలో వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి స్టూల్స్ పాస్ చేయడం అనేది వాళ్ళ కంట్రీస్లో కామన్. బికాజ్ వాళ్ళు తీసుకునేటువంటి మైదా రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ వల్ల అది వాళ్ళకి కామన్. ఇకపోతే ఈ మలబద్ధకం రాకుండా లేదా ఉన్నవాళ్ళు నివారణ మార్గాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా ప్రతిరోజు 3 నుండి 5 లీటర్ల వరకు వాటర్ ఇంటేక్ ఉండాలండి. ఇది పేగుల యొక్క కదలికలకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీటిని పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అని అంటాము. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. రెండవది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి కూరగాయలు తీసుకోవాలి. ఆనపకాయ, సొరకాయ అంటాం మనం, ఆనపకాయ లేదా సొరకాయ అంటాం, దోసకాయ, ఇలా వాటర్ కంటెంట్ అధికంగా ఉండేటువంటి కూరగాయలు తీసుకోవాలి. అలాగే వాటర్ అధికంగా ఉండేటువంటి వాటర్ మెలన్ లాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. కర్బూజా, వాటర్ మెలన్ లాంటివి అధికంగా తీసుకోవాలి. వీటి వల్ల కూడా శరీరంలో ఉండేటువంటి మలినాలు ఎక్స్ట్రాక్ట్ అనేది తొందరగా వెళ్ళిపోతుంటుంది. నాలుగవది, ఒబేసిటీ లేకుండా చూసుకోవాలి. పొట్ట భాగంలో ఫ్యాట్ అధికంగా ఉన్నట్లయితే కూడా మన గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్సెస్ ఉండడంతో పాటుగా కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ఎక్కువగా బాధపెడుతూ ఉంటాయి. ఐదవది, ఎక్కువగా మాత్రలు వాడుతున్నట్లయితే డయాబెటీస్కి, థైరాయిడ్కి, బీపీకి, షుగర్కి ఇలా మాత్రలు అధికంగా వాడుతూ ఉన్నట్లయితే కూడా ఈ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే డాక్టర్ గారు ఏం చేస్తారు, బీపీకి, షుగర్కి మాత్ర వాడుతున్నట్లయితే ఒక యాంటాసిడ్ మాత్ర వేసుకోండి అని చివరిలో రాస్తారు. సో దానివల్ల కొంచెం గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాంటి సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు మంచినీళ్ళు బాగా తాగడంతో పాటు హోమియోపతి మందులు సపోర్టివ్గా పనిచేస్తాయి. హోమియోలో మంచి లాక్సేటివ్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా వాడుకున్నట్లయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక ఇంట్లో మనం చేయగలిగింది ఏంటంటే, చియా సీడ్స్ మార్కెట్లో చాలా అందుబాటులో ఉంటాయి. వీటిని ఒక నైట్ అంతా కూడా సోక్ చేసి నానబెట్టిన తర్వాత ఉదయం తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఉదయం డైరెక్ట్గా 1 to 2 స్పూన్స్ తినేయడం చాలా మంచిది. అయితే ఎక్కువసేపు నానబెట్టకుండా వాటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో మళ్ళీ ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రమాదం ఉంది. కనీసము 6 గంటల పాటు వాటిని నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత మాత్రమే తినాలి. అప్పుడే వాటిలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. తద్వారా పేగుల కదలికలకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంతే కాకుండా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండేటువంటి డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరాలు, వాల్నట్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కిస్మిస్ కూడా, ఈ 3 కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీటిని వారంలో ఒక 2 లేదా 3 సార్లు తీసుకోవడం వల్ల కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా వెజిటబుల్స్లో ఫైబర్ అధికంగా ఉండే బీర, చిక్కుడు, కాకరకాయ, సోయాబీన్స్ ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు ఈ జాగ్రత్తలు పాటిస్తూ బెస్ట్ హోమియోపతి మందులు అందుబాటులో ఉన్న డాక్టర్ గారి దగ్గర వాడండి. ఈ సమస్య నుంచి పూర్తి స్థాయిలో బయటపడొచ్చండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.